పంజాబ్లో కాంగ్రెస్ పార్టీ ప్లేస్ని ఆక్యుపై చేసుకున్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీకి భయం పుట్టినట్టుంది. భారతీయ జనతా పార్టీ అక్కడ ఒంటరిగానే చేస్తుంది. సుదీర్ఘకాలం పాటు అకాలీదళతో ఉండి దానివలన ఆ చివరికి అకాలీదళ హ్యాండ్ ఇచ్చేటప్పటికి దెబ్బతిన్నది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ స్వతంత్రంగా ఎదుగుతోంది. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా చేసినటువంటి అమరేంద్ర సింగ్ ఇప్పుడు వీళ్ళ దాంట్లో చేరాడు అమరేందర్ సింగ్. దాంతోపాటుగా అక్కడ నిదానంగా డెవలప్ చేసుకుంటూ వెళ్తోంది. రేపటి పార్లమెంట్ ఎన్నికల టైంకి మరింత పుంజుకోవడానికి రెడీ అవుతున్నప్పటికి ఇప్పుడు అకాలీదళ పరిగెత్తుకుంటూ వస్తుంది, మమ్మల్ని కూడా వెంట పెట్టుకెళ్ళండి అని చెప్పి. అంటే ఇప్పుడు మిత్రపక్షంగా రావడానికి సిద్ధపడుతుంది. ఇదివరకు అది మెయిన్ పక్షం కింద, దీన్ని చిన్న పక్షం కింద చూసేది. ఇప్పుడు సమపక్షం కింద ఉండడానికి సిద్ధపడుతోంది. ఇంకా అది తేలలేదు. దీంతో భయం వేసినట్టుంది. రేపు చండీగఢ్లో మేయర్ ఎన్నికలు జరగబోతున్నాయి. వాస్తవంగా క్రిందటిసారి చండీగఢ్లో పంజాబ్ అంతా వేరేగా ఉన్న భారతీయ జనతా పార్టీ చండీగఢ్లో కీలక పాత్ర పోషించింది. కాబట్టి ఐఎన్డీఏ కూటమిలో భాగస్వాములుగా అంటూ ఏ కాంగ్రెస్కి వ్యతిరేక పంజాబ్లో గెలిచిందో ఆమ్ ఆద్మీ పార్టీ, అదే కాంగ్రెస్తో కలిసి చండీగఢ్లో పొత్తు పెట్టుకోవడం ద్వారా భవిష్యత్తులో జరగబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికలకి ఒక ముందు అడుగు వేసిందని చెప్పాలి.